తెలంగాణ రాష్ట్రం దొరల పాలన నుండి విముక్తి కావడం సంతోషంగా ఉందన్నారు జనగామ జిల్లా బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ కర్ర శ్రీనివాస్ రెడ్డి. బీజేపీ గత ఎన్నికల్లో ఒకే స్థానంలో గెలిచి ఇప్పుడు 8 స్థానాలకు రావడం హర్షణీయమన్నారు. ఇక రాబోయే రోజులు ఖచ్చితంగా బీజేపీకి అధికారం వచ్చే రోజు వస్తుందని చెప్పారు. నూతనంగా సీఎం అవుతున్న రేవంత్ రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా చూడాలని నూతన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్న కర్ర శ్రీనివాస్ రెడ్డి మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మరోవైపు బీజేపీ కూడా అదే తరహాలో మేము 1 నుంచి 8వ స్థానానికి చేరుకున్నామన్నటువంటి ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటుగా జనగామ జిల్లా జనరల్ సెక్రటరీ కర్ర శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, సో మరి 1వ స్థానం నుంచి 8వ స్థానానికి వచ్చింది బీజేపీ. సో మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎనీవే, ముఖ్యంగా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్. అదేవిధంగా మొన్న ఎన్నికలు గెలిచిన ఎమ్మెల్యేలందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. కాంగ్రెస్ పార్టీ కూడా కంగ్రాచులేషన్. అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ 2018లో ఒక్క ఎమ్మెల్యే సీట్ నుంచి ఈరోజు 7% ఓటు శాతం నుంచి 14% ఓటు పెరిగిందంటే నిజంగా మాకు సంతోషకర విషయం. ఈరోజు 8 సీట్లు గెలిచి ఈరోజు అంటే భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందనడానికి ఒక ఉదాహరణ. అదేవిధంగా ఇంకా ముఖ్య నాయకులు కూడా గెలవాల్సిన అవసరం, గెలుస్తుందని మా అంచనా ఉండే 14-15 సీట్లు అంచనా ఉండే. కొంచెం టీఆర్ఎస్ పార్టీ ఏదైతే డబ్బు పంచి ప్రజలను ఒక భయాందోళన తీసుకోవడం వల్ల కొన్ని సీట్లు మేము ఇంకా ముఖ్య నాయకుల సీట్లు కూడా చిన్న మెజార్టీతో ఓడిపోయాం. ముఖ్య నాయకుల సీట్లు కోల్పోయారని మీరు అంటున్నారు. ముఖ్య నాయకులు బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, రఘునందన్ లాంటి నాయకుల సీట్లు కోల్పోవడానికి కారకులు ఎవరు? కారకులు ఎవరంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ డబ్బు పంచి కొంచెం ప్రజలను భయాందోళన క్రియేట్ చేయడం వల్లే ఓడిపోయింది తప్ప దానికి కారణం ఎవరు లేరు. ఏదేమైనప్పటికీ ఆ ఓటమి మేము ఓటమి అనుకోవట్లేదు. ఎందుకంటే చిన్న పర్సంటేజ్ 300-400 ఓటుతో పోయినాం. అదేవిధంగా ఇంకొక ముఖ్య నాయకుడు ఈటలందరూ ఓడిపోవడానికి కూడా 2 దిక్కులు వేయడం కూడా కొంచెం ప్రచారానికి టైం జరపలేదు. వారికి కూడా ఎన్నికలలో ఒక కమిటీలో బాధ్యత ఉండడం, చర్యల కమిటీ బాధ్యత ఉండడం కూడా కొంచెం వారికి టైం జరపలేదు అని మేము అనుకుంటున్నాం. కొంచెం ప్రజలకు ప్రచారం రూపంగా ప్రజలకు పోలేకపోయినామని భావిస్తాం తప్ప అక్కడెక్కడ బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని మాత్రం అనుకోవట్లేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ అవుతాయి అని బీజేపీ భావిస్తుందా? ఖచ్చితంగా మేము మాత్రం ఇది బీజేపీ పార్టీ తరఫున మేము మాత్రం ఇంప్లిమెంట్ అవుతారని మాత్రం మేము అనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా గెలవాలి, బీజేపీకి టీఆర్ఎస్కి అడ్డం వేసి మేము గెలవాలనే ఉద్దేశంతో అంతులేని హామీలు ఇచ్చారు. అక్కడ బడ్జెట్ ఎంత ఉందో వాళ్ళకి అంచనా లేదు. బడ్జెట్కు మించి అంచనాలు ఇచ్చేసి హామీలు ఇచ్చి అలా తెలంగాణ ప్రజలతో ఓట్లు వేపించుకున్నారు. కానీ వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు ఈ హామీలన్నీ సక్సెస్ చేస్తారని మాత్రం అనుకోవట్లేదు. ఎనీవే, జరగాలని కోరుకుంటున్నాం. కానీ ఇది జరుగుతున్న గ్యారంటీ అయితే లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా దీర్ఘకాలం ఉంటాడన్న గ్యారంటీ లేదు నాకైతే. సో ఇప్పుడు దీర్ఘకాలం ఉండడం పక్కన పెడితే పాలకుర్తిలో న్యాయం జరిగింది. ఖచ్చితంగా మాకైతే ఒక రకమైన కొత్త రాజకీయం అనిపిస్తుంది. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి దయాకర్ రావు అక్కడ పరిపాలించడం, నాన్ లోకల్ అయినా కూడా అక్కడ పరిపాలించడం కొంచెం మాకు ఇబ్బంది అయింది. సరే, అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ గెలకపోయినా మేము మాత్రం చాలా సంతోషంగా ఉన్నాం. ఓవరాల్ ఒక పాలకుర్తే కాదు, ఓవరాల్ తెలంగాణలో కూడా రాజకీయ పరిణామం, రాజకీయ చేంజ్ అయినందుకు కేసీఆర్ కుటుంబ పాలన, ఆయన నియంత్రణ పోకట, ఒక అరాచకమైన పాలన పోయింది మాత్రం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. దానికి తెలంగాణలో ఒక కొత్త మార్పు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. బట్ కేసీఆర్ ఓటమిని మేము అంగీకరిస్తాను, కానీ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ నెరవేరుతాయా లేవా అన్నటువంటి ఆలోచనలో మాత్రం కొంత సందిగ్ధంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అయితే కొంత నెరవేరకపోవచ్చు. ఖచ్చితంగా వాటిని కూడా ప్రతిపక్ష నాయకులుగా పోరాడతాం అనేటువంటి మాటను శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. జర్నలిస్ట్ మనస్తో ప్రణయ్, అమ్మాయి, హైదరాబాద్.